ప్రతి గొప్ప నాగరికత నీటిపైనే నిర్మించబడింది. కానీ భారతదేశం నీటిని పవిత్రమైనదిగా మార్చింది. గంగా యమునల మధ్య నిశ్శబ్దంగా భూగర్భంలో ప్రవహించే సరస్వతి అనే మూడవ నది ఎప్పుడూ ఉంటుందని వేలాది సంవత్సరాలుగా కోట్లాది మంది నమ్మారు. త్రివేణి సంగమానికి వచ్చిన ప్రతి యాత్రికుడు ఆ కంటికి కనిపించని అంతర్వాహినిని అనుభూతి చెందాడు. సైన్స్ దీనిని పురాణ గాథ అని, వేదాలు దీన్ని నిజం అని అన్నాయి. కానీ 2026లో ఒక అద్భుతం జరిగింది. భారతదేశ పరిశోధకులు త్రివేణి సంగమం చుట్టూ భూమిని త్రవ్వినప్పుడు వేలాది సంవత్సరాలుగా భూస్థాపితమైపోయిన కానీ మన జ్ఞాపకాలలో సజీవంగా ఉన్న ఒక పురాతన నది బయటపడింది. అందుకే నీరు భారతదేశానికి గుండె మరియు ఆత్మ. అసలు శాస్త్రవేత్తలు భూగర్భంలో వెతకడం ఎందుకు ప్రారంభించారు? ఎందుకంటే గంగా యమున దోవా ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయి. ఈ అత్యవసర పరిస్థితిలో 2021లో CSIR NGRI శాస్త్రవేత్తలు కేవలం నీటి నిల్వలను మ్యాప్ చేయడానికి ఒక మిషన్ ప్రారంభించారు. అందుకోసం వారు హెలిబోర్న్ ట్రాన్సియంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. హెలికాప్టర్లకు భారీ సెన్సార్లు అమర్చి భూమిలోకి విద్యుత్ అయస్కాంత తరంగాలను పంపారు. ఇసుక, మట్టి, రాయి, నీరు ఇచ్చే భిన్నమైన సిగ్నల్స్ ఆధారంగా భూగర్భాన్ని స్కాన్ చేశారు. డిసెంబర్ 1, 2021న అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ జర్నల్లో ప్రచురితమైన ఈ సర్వే ఫలితాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. భూగర్భంలో సుమారు 10 నుండి 15 మీటర్ల లోతులో 4 నుంచి 5 కిలోమీటర్ల వెడల్పుతో గంగా యమునతో సమానమైన ఒక భారీ నది మార్గం ఛానల్ కనిపించింది. దీనిని ధృవీకరించడానికి శాస్త్రవేత్తలు నేరుగా డ్రిల్లింగ్ చేశారు. లోపల నుండి వచ్చిన నమూనాలు ఒక నది యొక్క ఖచ్చితమైన వేరియబుల్ను చూపించాయి. ఒక నది ప్రవహించి ఎండిపోయినప్పుడు 3 పొరలు ఏర్పడతాయి. అడుగున బరువైన రాళ్ళు, మధ్యలో లావుపాటి ఇసుక, పైన మెత్తటి మట్టి ఫైన్ సిల్ట్. ప్రయాగ్రాజ్ కింద సరిగ్గా ఇదే క్రమబద్ధమైన 3 పొరలు బయటపడ్డాయి. మొదట 45 కిలోమీటర్లుగా గుర్తించిన ఈ భూగర్భ నది తర్వాత అన్వేషణలో ఏకంగా 200 కిలోమీటర్ల పొడవు ఉన్నట్టు తేలింది. ఇది ఒకప్పుడు ప్రవహించిన పూర్తి స్వతంత్ర నదీ వ్యవస్థ. మనమందరం దీన్ని సరస్వతి అని అనుకుంటాం. కానీ మన ప్రాచీన గ్రంథాలు ఒక ఆసక్తికరమైన కథను చెప్తాయి. అదేమిటంటే రామాయణంలో భరతుడు కైకేయ రాజ్యం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేటప్పుడు శతద్రు, సరస్వతి, గంగాలను దాటుతాడు. అలాగే రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ప్రయాగను కేవలం గంగా యమునల సంగమంగానే పేర్కొన్నారు. మహాభారతంలోని వనపర్వంలో కూడా ప్రయాగ అనేది 2 నదుల సంగమం. ఋగ్వేదంలోని నదీ స్థుతిలో సరస్వతితో పాటు కాబూల్ అండ్ ఖుర్రం వంటి నదుల పేర్లు భౌతికంగా నేటికి నిజమని నిరూపితమయ్యాయి. కుబా అంటే కాబుల్, క్రుము అంటే కుర్రు. అయితే ఈ 3 గ్రంథాలు సరస్వతిని వాయువ్య భారతదేశంలోనే చూపిస్తాయి, ప్రయాగ వద్ద కాదు. దీని అర్థం ప్రయాగ కింద దొరికిన ఈ నది బహుశా సరస్వతి యొక్క ఉపనది అయి ఉండవచ్చు. ఇది రామాయణ, మహాభారతాల కాలాల కంటే వేలాది సంవత్సరాల ముందే ఎండిపోయి అంతర్ధానం అయిపోయింది. కానీ సరస్వతి కేవలం భౌగోళిక నది కాదు, మన సాంస్కృతిక గుర్తింపు. ఇండియన్ అనే పదమే సింధు నది నుండి వచ్చింది. భౌతిక నది ఎండిపోయిన ప్రజలు సరస్వతిని తరం నుండి తరానికి మన హృదయాల్లో దాచుకొని ఉంచారు. అందుకే ఆమె అంతర్వాహిని. భూమి కింద ప్రవహించేది కాదు, మన స్మృతిలో, మన సంస్కృతిలో, మన రక్తంలో ప్రవహించే నది. సరస్వతి నది ఎక్కడికి పోలేదు, ఆమె మనంగా మారిపోయింది.